ఎంపీగా నిలబడేటోళ్లకు ఓ రూల్ ఉందబ్బా. ఖర్చు 95 లక్షలు మాత్రమే పెట్టాలి. దేనికెంత ఇచ్చిందనే లెక్క పక్కా రాసి ఈసీకి ఇవ్వాల్సి ఉంటుంది. మళ్ళా వందల మంది లీడర్లు నిలబడ్డా ఏ లీడర్ ఖర్చు కూడా అంత కాదు. ఓ 5-10 లక్షలు తక్కువనే చూపిస్తారు. నియంగానే పెట్టలేదా అంటే కోట్లు కోట్లు గుమ్మరిస్తారు. చల్ గంత పెట్టి గింతే చెప్తారు ఏందని అడుగుడే ఉండదాయే. మరి కాగితాల మీద ఎంత చూపిస్తే గంతే లెక్క, కానీ ఖర్చులేమో ఇగో గిట్లుంటాయి. ఎలక్షన్ల ఖర్చును దలుచుకుంటే సల్ల చెమటలు పడుతున్నాయట ఏసీ కాలరల్లా తిరిగే ఎంపీ క్యాండిడేట్లకు. అవు మళ్ళా మన కాడ ముందే ఎలక్షన్లు ఉంటాయేమోనని రప్ప టికెట్లు ఇచ్చిరు గాని ఏలికింకంటేది మే 13 తారీఖు నాడు, అంటే ఇంకో 53 రోజులకు ఓట్లు. కానీ ఇప్పటికెళ్లే ప్రచారం సురువాయే. అప్పటిదాకా ఖర్చులు అంటే ఉత్తగానే అవుతుందా? ఏరియాను బట్టి ఎంపీ సీట్ కు 60 నుంచి 80 కోట్లు పెట్టవలసిందే. ఒక్క పార్లమెంట్ సీట్ కింద 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక్క ఎమ్మెల్యే కింద 100కు మీద ఊర్లు. ఈ లెక్కన ఒక్కొక్క ఎంపీ క్యాండిడేట్ 700 ఊళ్ళని చూసుకోవాలి. వెనకాల 100 మంది ఉంటేనే ప్రచారం లెక్క అనిపిస్తుంది. వాళ్ళందరికీ పొద్దుగాల నాష్టా, పగటీలు బిర్యానీ, రాత్రికి బీరు, ఉండటానికి లాడ్జీ, తిరుగుతానికి కాలరు, పబ్లిసిటీకి రథాలు. ఉత్తప్పుడు ఓసి తాగేటోళ్ళు కూడా చేలు ఎట్లా కనబడుతున్నా ఫలానా బ్రాండ్ బాటిల్ దేపో అంటారు. ఊరికి సార్ వస్తుండని తెలవాలంటే డప్పు సప్పుళ్ళు, డోలు మోతలు, కోలాటాలు, పటాకులు, కటౌట్లు, బ్యానర్లు, గోడల మీద రాతలు. పెద్ద మీటింగ్ లో మందకు పడాలంటే పైకం నెత్తికింత, బోనం చేస్తే అంతా, బతుకమ్మ చేస్తే గింత. ఇక అసలు ఖర్చు ఆఖరి 2 రోజులు ఉంటది. ఓటుకు 2000 3000 వంచాలి. ఇంటికో ఆఫో ఫుల్ బాటలో వంపాలి. చిన్న లీడర్ల పద్దు అలాగనే. మొన్న అసెంబ్లీ ఎలక్షన్లలోనే సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు 5 లక్షల కంచెలు 20 లక్షలు గుంజిరు ఒక్కొక్కరు. ఎవరన్నా నారాజ్ చేసినా కండువాలు మారుస్తారాయే, పతారా పల్సగైతదాయే. అయినా మీకు ఇదో లెక్కన అసాలరు. అంత ఖర్చు పెట్టే తాకతున్న వాళ్ళకే టికెట్లు రావట్టే. గెలిస్తే 5 ఏళ్ళు ఇంత 10,000 వాళ్ళు కమాయించరా గాని.